అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడ్డా తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలున్నా వాటిని పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ ఇక్కడ దంపతులు తెచ్చుకున్న పంచాయతీ ఓ పిల్లాడి ప్రాణం మీదకు తీసుకొచ్చింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మల్కోడ్ గ్రామానికి చెందిన హనుమంత్కు తాండూరు మండలం మల్కాపూర్కు చెందిన శరణమ్మతో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 కొడుకులున్నారు. 5 ఏళ్ల నుంచి మల్కాపూర్లో నివాసం ఉంటున్నారు. నాపరాతి గనులు కార్మికుడిగా పనిచేస్తున్న హనుమంత్ 2 ఏళ్ల నుంచి భార్యను వేధిస్తున్నాడు. హనుమంత్ వేధింపులు తట్టుకోలేక శరణమ్మ తన 2 కొడుకులని తీసుకుని బీదర్ సమీపంలోని తోబుట్టువుల ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమారుడు చదువుకుంటానని చెప్పి తండ్రి దగ్గరే ఉండిపోయాడు. ఈ క్రమంలోని మల్కాపూర్లో ఉంటున్న శరణమ్మ సోదరుడు నాగప్ప ఆదివారం మృతి చెందాడు. విషయం తెలియడంతో అంత్యక్రియలో పాల్గొనేందుకు శరణమ్మ గ్రామానికి వచ్చింది. భార్య వచ్చిన విషయం తెలుసుకున్న హనుమంత్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె మాట్లాడలేదు. అంత్యక్రియలు ముగిశాక శరణమ్మ మళ్లీ కర్ణాటక వెళ్లిపోయింది. ఎలాగైనా భార్యను ఇంటికి రప్పించాలని ఇంట్లోనే ఉన్న పెద్ద కుమారుణ్ణి హత్య చేస్తే భార్య వస్తుందని కస్సాయిలా ఆలోచించాడు అతగాడు. ఆదివారం రాత్రి ఇంటికి వెళ్లి కుమారుడి మెడ, చేతులపై కత్తితో దాడి చేశాడు. గాయాలు భరించలేక బాలుడు గట్టిగా అరిచాడు. దీంతో ఇంటి పక్కన ఉన్నవాళ్లు తలుపులు పగలగొట్టి బాలుడిని కాపాడారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని తాండూరు హాస్పిటల్కి తరలించి వైద్యం చేయించారు. తన భార్యతో తరచు గొడవలు పడేవాడు. అయితే తన భార్య తన భర్త యొక్క గొడవలను భరించలేక అన్న వాళ్ళ ఇంటికి బీదర్కు వెళ్ళేది. అయితే 2 నెలల కిందట వెళ్ళిన భార్య రాకపోవడంతో మద్యం తాగుతూ ఏం చేయాలో తోచక తిరుగుతుండేవాడు. నిన్న ఆ గ్రామంలో వాళ్ళ బంధువులు మరణించడంతో వాళ్ళ భార్య అక్కడికి వచ్చి ఇతనితో మాట్లాడకపోవడంతో అతనికి ఇంకా కోపం పెరిగి ఎలాగైనా నా భార్యను రప్పియాలనే ఉద్దేశంతో అతనికి 3 కొడుకులు. మొదటి కొడుకు అరవింద్ 14 సంవత్సరాలు. అయితే 2వ కొడుకు 3వ కొడుకు ఇద్దరు కూడా భార్యతో పాటు తీసుకుపోవడంతో మొదటి కొడుకును చంపేస్తే ఎలాగైనా భార్య వస్తుందని చెప్పేసి ఒక పథకం పన్ని ఎవరు లేని సమయంలో అందాజా రాత్రి 8:30-9 గంటల మధ్య సమయంలో తన ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కోసే కత్తితో బాబును పిలిచి చేతులు మెడ కోయడం జరిగింది. కొడుకుపై కత్తితో దాడికి పాల్పడిన హనుమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను ఇంటికి రప్పించేందుకే కొడుకుని హత్య చేయాలని భావించినట్లు నిందితుడు అంగీకరించాడు. పిల్లలకు కష్టాలు రాకుండా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు వాళ్ల పంచాయతీలకు బలి చేస్తున్నారు. ఏమైనా సమస్యలుంటే పెద్ద మనుషులతో పరిష్కరించుకోవాల్సింది పోయి కన్న వాళ్ల మీదే కత్తులు దూస్తున్నారు. ఇలాంటి కసాయి వాళ్లకు కఠిన శిక్షలు విధించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.